హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాళ మన వీడియో మీకు అర్థమైపోయింది కదా, ఇంట్లో ఎలకలతో ఎక్కువ బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ వీడియో అండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. సో నేనైతే ఇంట్లో ఎలకల చేత చాలా అంటే విసిగిపోయాను. సో నాకైతే విసుగు పుట్టేస్తుంది, ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇంట్లో ఎక్కడ చూసినా ఎలకలు తిరుగుతూ ఉంటే అదొకలాగా ఉంటుంది కదండి. నేను కూడా అదే విధంగా చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను. సో అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రతి ఒక్క షాప్లోనూ ఇలాంటివి దొరుకుతాయండి. మనకు ట్రబుల్ గమ్స్ అని అడిగితే ఎవరైనా షాప్లో ఇస్తారు. నాకు ఇది 60 రూపీస్ అయితే కాస్ట్ పడింది. సో ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ ఏరియా ఉంది కదండి, ఆ ఏరియాలో మనము టమాటా కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్ కానీ కట్ చేసి ఆ ప్లేస్లో పెట్టాలి. సో ఈ కనిపిస్తున్న ఎల్లో కలర్ ఏరియా ఉంది కదా, అదంతా గమ్ ఉంటుందండి. సో ఆ గమ్ము ఎప్పుడైతే ఎలుకలు ఆ ఫ్రూట్ని కానీ టమాటాని కానీ తినడానికి వస్తాయో అప్పుడు ఆ ఎల్లో కలర్ ఏరియాలో దాని కాలు పడినప్పుడు కానీ కనీసం దాని తోక తగిలినా కానీ గమ్ అయితే అతుక్కుపోతుందండి. ఎలక ఏ మాత్రము తప్పించుకోలేదు, దానికి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. కనిపిస్తున్న ఈ అట్టని తినడానికి కూడా దానికి ఛాన్స్ ఉండదండి. అది ఎంత కొరికి తినేయాలని ట్రై చేసినా కానీ అది ఎలక చనిపోవాల్సిందే, కానీ అక్కడ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఏమాత్రము లేదు. సో ఇప్పుడు నాకు కిచెన్లో అయితే ఎలకలు ఉన్నాయండి. కిచెన్కి వెళ్ళి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో చూడండి. సో ఇక్కడ నేను ఈ షీట్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా ఓపెన్ చేసి పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మనం ఇంట్లో ఏదైనా హాట్ అంటే ఆయిల్తో చేసినటువంటి ఏదైనా ఉంటే ఆ ఐటమ్ని అంటే ఆ ఫుడ్ని మనము దాని చుట్టూ వేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే మా ఇంట్లో కారా ఉందండి. సో కారాని ఆ షీట్ చుట్టూ నేను చల్లుతున్నాను. ఎందుకంటే ఆ కారా తినడానికి వచ్చిన ఎలక డెఫినెట్గా అయితే ఎలక దానిలో అయితే చిక్కుకోవాలి, కాబట్టి దీనికి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం అంతా దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. దూరంగా ఉంటే ఎలకలు తినడానికి దూరంగానే తిని వెళ్ళిపోతాయి, ఆ షీట్ మీదకి రావు, కాబట్టి దగ్గరగా వేసుకుంటున్నాను. సో ఇలాగ దగ్గరగా వేసుకోండి. ఆ ఎల్లో కలర్ ప్లేస్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యి అయితే పెట్టకూడదండి, అతుక్కోపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, టమాటాని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అయితే నేను పెట్టేస్తున్నాను. సో ఒకవేళ కారా తిని అతుక్కోకపోతే టమాటా తినడానికి వచ్చినప్పుడైనా అతుక్కుంటాయి కదా ఎలకలు, అందుకని నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. సో ఆల్రెడీ మనకు దోమలు కానీ దుమ్ము కానీ పడినా కానీ చూడండి ఎలా అతుక్కుపోయిందో. సో మనం ఇప్పుడు తలుపు క్లోజ్ చేసేసి మార్నింగ్ అయితే చూద్దాము. సో నేనైతే చూసానండి, చూసారా ఆ ఎలుకలు 3 పడ్డాయండి. 1 కాదు 2 కాదు 3 ఎలుకలు అయితే ఆ గమ్లో అతుక్కుపోయాయి. ఆ ఎలుకలు ఆ షీట్ తినడానికి ట్రై చేసి అలసిపోయి చనిపోయాయి. సో చూసారు కదా ఎలుకలు ఎంత తినేసాయో చూసారా. అవి ఎంత తినేసినా కానీ ఏమాత్రము తప్పించుకోలేకపోయాయి. సో చూసారు కదండి, ఇది మరుసటి రోజు నేను ఇంకొక షీట్ పెట్టడం జరిగింది. నాకు 3 ఎలకలు అయితే పడ్డాయి. చూసారా, అవి ఇంకా బతికే ఉన్నాయి. సో అవి అలాగే అతుక్కొని అవి బయటికే రావండి, వాటంతటా అవి చనిపోవాల్సిందేను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఇది ప్రతి ఒక్క షాప్లో దొరుకుతుందండి, మీరు కొనుక్కోండి. 60 రూపీసే పడుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.